command the rain to stop right now. నా చూడని యేసు నామములో వర్షమా ఆగు అని In ఆజ్ఞాపిస్తున్నాను. the name of Jesus. యేసు You know, you have the same authority to stop the storm today. ఈరోజు అదే గాలిని తుఫాన్ నిమ్మలపరిచేటువంటి అధికారం మనకు కూడా ఉందని మీకు తెలుసా? My dad, he actually used this to stop rain in one of his crusade meetings. మా నాన్నగారు వాస్తవంగా ఒక క్రూసైడ్లో వారు చేస్తున్న క్రూసైడ్లో వర్షాన్ని ఆపడానికి ఆ రీతిగా చేశారు. And me, I also used this authority back in the US. అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడాను. I was in the countryside visiting one of my friends. అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను. And there were fires happening because the weather was so dry and there was heat. మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిగా ఉండి చాలా ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది. So when the fire started, we had to rush back to his farm. ఆ మంటలు రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. So I said, fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today. మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈరోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను ఫామ్కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి. I didn't even command rain. I just said, fire, you be extinguished in Jesus' name. వర్షం కలుగునుగాక నేను ఆజ్ఞాపించలేదు. అగ్ని యేసు నామములో నువ్వు ఆగిపోవుదుగాక అని మాత్రమే నేను చెప్పాను. The fire didn't get close to my friend's farm. ఆ అగ్ని అసలు నా స్నేహితుని ఫామ్ దగ్గరికి కూడా రాలేదు. See, you today also stop the storm. ఈరోజు మనం కూడా అలాంటి తుఫాన్లు ఆపగలము. Don't panic first and then when it's over celebrate. మరి ముందేదో భయపడిపోయి ఆ పరిస్థితి దాటిపోయినాక సంతోషించడం కాదు. No, just stop the storm and move on. Don't have some big emotional reaction. ఆ తుఫాన్ని ఆపివేసి ముందు కొనసాగాలి. ఆ తుఫాన్లు కలిగేటువంటి సమయంలో మనం భావోద్రేకంగా కృంగిపోవని అవసరం లేదు. See, you know, there was a situation again where Jesus had to multiply fish and loaves. యేసు ప్రభువారు ఈ రొట్టెల్ని మరి తిరిగి పంచిపెట్టేటువంటి మరొక సంఘటన కూడా ఉందని మీకు తెలుసు కదా. This time it's the story where he fed the 4,000 men, not including women and children. మరి ఆ సమయంలో స్త్రీలు మరి పిల్లలు మినహాయించి 400 పురుషులకి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు. And you know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. Again the disciples said, Lord, how will we do this? How will you feed these people? Again they said it. ఆ సందర్భంలో కూడా మరొకసారి ప్రభువా ఇంతమందికి భోజనాన్ని మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడిగారు. How is it possible? No, how can they doubt like that? అసలు వారు అలాగా సందేహించడం ఎలా సాధ్యము? Man, we do the same thing, no? మనం కూడా అలాగే చేస్తూ ఉంటామండి. God provided for your need once. ఒకసారి దేవుడు మన అవసరతను తీర్చాడు. And then you ask again, God, will you help me again? I have a need again, you ask. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా నా అవసరం ఉంది, నువ్వు మరొకసారి నాకు సహాయం చేస్తావా అని సందేహిస్తూ అడుగుతూ ఉంటాం. Man, multiplication of fish and loaves is impossible. Your miracle that you need is so much easier. మరి ఈ రొట్టెలు చేపల్ని విస్తరింపజేయడం అంత అసాధ్యమైనటువంటి కార్యము. మనకున్నటువంటి చేయాల్సినటువంటి అవసరతలు చాలా సులువైనవి. See, we doubt, just like the disciples doubted, we doubt. శిష్యులు సందేహించినట్టే మనం కూడా సందేహిస్తూ ఉంటాం. Let's look at one more example. Go to Mark chapter 16 verse 11. మరొక ఉదాహరణ మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. See, before this, we should note that Jesus told his disciples multiple times that he would die and be raised again. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేస్తానని అనేక సందర్భాల్లో ఆయన శిష్యులకి చెప్పాడు. He told them many times. Already he told them, he prepped them for this. అప్పటికే శిష్యులతోనే అనేక సార్లు ఆ విషయాన్ని చెప్పారు. So let's read. And they, when they had heard that he was alive and had been seen of her, believed not.